ఇమీడియట్ గా దాదాపు ఒక 10 days నుంచి కంటిన్యూగా ప్రాసెస్. ఓకే. చంద్రశేఖర్ టెక్నికల్ గా బాగా ఎఫర్ట్స్ పెడతారు. అందరికి నమస్కారం. గౌరవనీయులు జి సుధీర్ బాబు సిపి రాచకొండ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈరోజు రాత్రి టైంలో దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ టైంలో తప్పించుకుని పోవడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఎస్ఐ గారి నేతృత్వంలో, వినయ్ కుమార్ గారి నేతృత్వంలో క్రైమ్ టీమ్ తోటి చౌదరి దాబా మెయిన్ రోడ్ హైవే మీద చౌదరి దాబా దగ్గర జనగామ నుంచి హైదరాబాద్ వరకు ఈరోజు వెహికల్ చెకింగ్ చేస్తుంటే మార్నింగ్ టైంలో 7:30కి వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 2 అనుమానిత వ్యక్తులు ఒక పల్సర్ ప్లస్ ఒక యాక్టివా మీద రావడం జరిగింది. వాళ్ళని ఆపి వాళ్ళ బట్టి బుల్లెట్ వెహికల్కి నెంబర్ ప్లేట్ లేవు. వాళ్ళ డాక్యుమెంట్ చెక్ చేసినప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ చూపించలేకపోయారు, నెంబర్ ప్లేట్ లేదని చెప్పారు. మేము త్వరగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఈ బండ్లని మేము దొంగతనం చేసినామని మాకు తెలపడం జరిగింది. ఇమీడియట్గా ఎస్ఐ గారు పంచులను పిలుచుకొని వాళ్ళ యొక్క కన్ఫెషన్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చేసిన దొంగతనాలు ఎక్కడ అయిందని మనం తెలుసుకునగా మొత్తము ఒక 2 దీంతో మెయిన్ కంప విజయ్ని 22 years ఉంటాయి. ఆ అబ్బాయికి 23 years ఉంటాయి. ఇతను భూపాలపల్లికి సంబంధించిన వ్యక్తి. ఇతను ములుగులో ఉంటాడు, ప్లస్ వాళ్ళ అమ్మమ్మ గారి విలేజ్ భూపాలపల్లి, అక్కడ ఉంటాడు అనమాట. తల్లి చనిపోవడం వల్ల తండ్రి వేరేగా ఉండటం వల్ల ఉంటాడు. ఇతడు మొత్తం గత 15 రోజుల క్రితం మన ఆలేరు వచ్చి ఆలేరులో రాత్రి సమయంలో ఒక పల్సర్ని దొంగతనం చేసి ఒప్పుకున్నాడు. అదేవిధంగా మనం త్వరగా ఎంక్వైరీ చేయడం ద్వారా మొత్తం 3 దొంగతనాలు చేసిన ఒప్పుకున్నాడు. జనగామ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పల్సర్ తీసిండు. అదేవిధంగా భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 22వ తారీఖు ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక బుల్లెట్ వెహికల్ దొంగతనం చేసిండు. ఈ దొంగతనం చేసిన వెహికల్ని తీసుకెళ్ళి తనకి అమ్ముకోవాలన్న ఉద్దేశంతో ఒక చెట్ల మధ్యలో పొదలలో పెట్టడం జరిగింది. ఇమీడియట్గా ఎస్ఐ గారు ఆ 2 బండ్లని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 బండ్లని సీజ్ చేయటం, అదేవిధంగా అక్కడి నుంచి చెట్ల పొదలో దాచుకున్నటువంటి బుల్లెట్, పల్సర్ 2 పల్సర్ని కూడా స్వాధీనపరచుకొని ఈరోజు రిమైండ్ పంపించడం జరుగుతుంది. ఈ కంప విజయ్ అనే అతను ఆల్మోస్ట్ 2019లో ఒకసారి దొంగతనం కేసులో ఇంతియార్ గంజ్ పోలీస్ స్టేషన్ వరంగల్లో ఉంటుంది. దాంట్లో ఒక గుళ్ళో దొంగతనం చేసిండు. గుళ్ళో దొంగతనం చేసి జైలుకి పోయిండు. జైలుకి పోయించి వితిన్ 6 monthsలో 3 నెలలు జైల్లో ఉన్నాడు. మళ్ళీ బయటకు వచ్చిన 6 నెలల్లో మళ్ళీ బైక్ దొంగతనం చేయడం స్టార్ట్ చేసిండు. బైకులు దొంగతనం స్టార్ట్ చేసి మట్వాడ పోలీస్ స్టేషన్లో హౌస్ బ్రేకింగ్ చేయడం, ప్లస్ వరంగల్లోని వివిధ పోలీస్ స్టేషన్లో బైకులు దొంగతనం చేసి జైలుకి పోయిండు. జైలుకి పోయి వచ్చి మళ్ళీ 15 రోజులని మళ్ళీ బైకులు దొంగతనం చేయడం. ఈ విధంగా ఇప్పటివరకు ఆయన 4 సార్లు జైలుకి పోయి రావడం జరిగింది. దాదాపుగా ఒక 100 బైకుల వరకు 100 వాహనాల వరకు దొంగతనం చేయడం, తర్వాత పోలీసు వాళ్ళకు దొరకడం, రికవరీ ఇవ్వడం, జైలుకు పోవడం జరుగుతుంది. 6 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు జైలు జీవితం గడిపిండు. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు మాత్రమే బయట ఉన్నాడు. మనకి లాస్ట్ 2013లో విల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ 2023లో విల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి జైలు పోయిండు. జైలు పోయి ఈ నెలలో లాస్ట్ మంత్ జూన్ 17వ తారీఖు జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిండు. రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన 15 రోజులు మంచిగా ఉన్నాడు, 20 రోజుల వరకు. తర్వాతకి ఇమీడియట్గా తన ఖర్చులకు డబ్బులు సరిపోవట్లేదు, ఏం పని చేయడం చేత కాదు కాబట్టి ఈజీగా మన డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక బాయ్స్ యూనియన్ని సహవాసం ఏర్పాటు చేసుకొని అతడు వాళ్ళకి జనగామలో ఒక రిలేటివ్ ఉన్నాడు. ఆ బాయ్స్ యూనియన్కి ఆ రిలేటివ్స్ ఇంటికి వచ్చి అక్కడ రూమ్లో ఉండేవాళ్ళు. రూమ్లో ఉన్న తర్వాత ఇంట్లో సరిపోవట్లేదు ఖర్చులు, తాగడానికి బాగా తాగుడికి బానిసవడం వల్ల తాగుడికి డబ్బులు సరిపోవట్లేదు ఉద్దేశంతో ఈ బైక్ దొంగతనం చేయడం ఈజీ ఆయనకి మంచి నేర్పరు. దాంట్లో ఈ లేకపోయినా హ్యాండిల్ లాక్ బ్రేక్ చేయడం, ఆ వైర్లు కనెక్షన్ ఇస్తూ ఈజీగా 2 వీలర్స్ని దొంగతనం చేయడం ఇంక మంచి అలవాటు ఉంది. మంచి ప్రావీణ్యం ఉన్న అఫెండర్ ఇతను.
ఆ మైనర్ తోటి వాళ్ళ క్రియేటివ్ యొక్క ఒక యాక్టివ్గా తీసుకొని అందరు నిద్రపోయిన తర్వాతకి అర్ధరాత్రి 1 సమయంలో వచ్చి దాంట్లో ఎక్కడైనా బయట పార్కింగ్ చేసిన వెహికల్ని చూసి, అది కూడా పెద్ద వెహికల్స్, పాత వెహికల్స్ కావు, కొత్త వెహికల్స్ని వీళ్ళు చూస్తారు, టార్గెట్ చేస్తారు. పెద్ద వెహికల్స్ని, బుల్లెట్లు, పల్సర్లు కొంచెం అమ్ముకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఉద్దేశంతో ఆ పల్సర్ హ్యాండిల్ లాక్ బ్రేక్ చేయడము, ఆ వైర్లు కనెక్షన్ ఇచ్చేసి స్టార్ట్ చేసి పారిపోవడం జరుగుతుంది. ఇట్లా ఒక 10 రోజుల సమయంలో 3 బైకులు ఇక్కడ ఇతను దొంగతనం చేయడం జరిగింది. ఈరోజు మనం పట్టుకొని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో బాగా హార్డ్ వర్క్ చేసినటువంటి మహేష్ మరియు చంద్రశేఖర్ మా కానిస్టేబుల్ ప్లస్ ఎస్ఐ గారిని మా సిపి గారు అభినందించడం జరిగింది. అదేవిధంగా మా డీసీపీ ఆక్షాన్ గారు రెగ్యులర్గా ప్రతిరోజు ఏం జరుగుతుంది ప్రోగ్రెస్ ఏంది మా ఇంట పడటం, మా ఏసీపీ శ్రీనివాస్ నాయుడు సార్ కూడా అవర్లీ ఎంతవరకు వచ్చిన ఇంప్రూవ్మెంట్, మీరు ఏం చేసారు, ఈ అఫెన్స్లో జరిగింది, ఈ దొంగతనం జరిగిందంటే మీరు ఏం చేశారని చెప్పేసి మా మీద సూపర్విజన్ పెట్టడం వల్ల మేము కొంచెం నిఘా పెంచడం, అదేవిధంగా వెహికల్ చెకింగ్స్ కూడా ఫ్రీక్వెంట్గా చేయడం ద్వారా ఈరోజు వాళ్ళు మాకు పట్టుబడ్డారు. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి అఫెండ్ చేసిన ఎవరైనా సరే, నేరస్తులు ఎవరైనా సరే ఈరోజు కాకపోవచ్చు, రేపు రోజు ఖచ్చితంగా దొరుకుతారు. కాబట్టి నేరాలకు దూరంగా ఉండి యువత మంచి నడవడికతోటి భవిష్యత్తు మంచి చేసుకోవాలి. చిన్నపిల్లలు 23 సంవత్సరాలు ఇప్పటికే 100 బైకులు థెఫ్ట్ చేసినంటే చాలా ఎంబ్రాసింగ్ అనిపిస్తుంది. యువత కొంచెం మంచిగా చదువుకొని మంచి మార్గంలో సత్ప్రవర్తనతో పెరిగి మంచి ప్రయోగులు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.